బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. యోగా అనేటప్పటికీ మనం ఏదో చేతులు తిప్పేసేసి మార్నింగ్ సూర్య నమస్కారాలు పెట్టేసి ఆసనాలు అన్నీ చేస్తూ ఉంటాం. కాకపోతే యోగా అనేది కేవలం బాడీకి సంబంధించింది మాత్రమే కాకుండా మన మైండ్ని ఇంకా షార్ప్ చేసుకోవచ్చు కూడా అని చాలామంది యోగా గురువులు కూడా అన్నారు. మరి ఈ యోగా అనేది మన డైలీ లైఫ్ స్టైల్ మీద ఎంత ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కూడా యోగా మాస్టర్ నారాయణ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ ఆయనైతే చాలామంది సెలబ్రిటీస్, ప్రభాస్ గారికి కానీ, కాజల్ గారికి అండ్ సమంత అండ్ 750 మెంబర్స్ కూడా మరి ఫారినర్లో ఉన్న యోగా టీచర్స్గా మార్చిన ఘనత అయితే ఆయనకుందనమాట. మరి నారాయణ గారు యోగా అనేది అంటే మన డైలీ లైఫ్ స్టైల్ మీద ఎంత ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది అనే దాని గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. డైలీ యోగా చేస్తున్నారు కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎస్ సార్. ఓకే. అంటే నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్. ఓకే. తెలియటం ఇంపార్టెంట్ కాదు, దాన్ని తెలిసిన దాన్ని ఆచరించాలి. చాలా మంది కూడా అనుకుంటుంటారు నాకు తెలుసులే అది ఇది అని చెప్పేసి, కానీ తెలిసిన దాన్ని ఆచరించిన వాడే సక్సెస్ అవుతాడు. ఓకే. సెలబ్రిటీస్కి అండ్ అలాగే ఎంతోమంది ఫారినర్స్ని ఒక యోగా టీచర్స్గా మార్చిన ఘనత అనేది కూడా మీకుందనమాట. ఈ జర్నీ అనేది ఎక్కడ మొదలైంది? యాక్చువల్గా నాకు యోగా అంటే పర్సనల్గా ఇంట్రెస్ట్, కానీ యోగా నేను ఎప్పుడు కూడా యాజ్ ఎ టీచర్గా నేను చూజ్ చేసుకోలేదు, యోగాయే నన్ను చూజ్ చేసుకుంది. ఓకే. నా యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే. బాడీ, ఫిజియాలజీ, అనాటమీ ఇది డెప్త్గా నాకు సబ్జెక్ట్ తెలుసు. నేను యాక్చువల్గా ఏదో మనం లైఫ్ని లీడ్ చేయాలి కాబట్టి, ఏదో వర్క్ చేయాలి కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తే సరిపోతుంది అనుకునే వ్యక్తిని. కానీ నాకు యోగా ఒక చోట యోగం మీ ఆరోగ్యం అని కనపడ్డది. ఓకే. యోగా మీ ఆరోగ్యం అనేది నన్ను ట్రిగ్గర్ చేసింది బాగా. మీ ఆరోగ్యం అంటే ఇప్పుడు ఎవ్రీ వన్ నీడ్స్ హెల్త్ కదా. నేను మా ఫ్యామిలీలో చూస్తూ ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో చూస్తున్నాను, కొంత ఏజ్ వచ్చేసరికి అందరూ సిక్ అవుతుంటారు. దాన్ని మనం ఏ విధంగా కొంతవరకు అంటే మన ఈ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు, దాని మీద రీసెర్చ్ చేసి మనం ఏదైనా సొసైటీకి ఇస్తే బాగుంటుంది అన్నట్టు నేను ఆలోచించేవాడిని. ఆ విధంగా ఆలోచన నుంచి వచ్చినటువంటిదే ఈ యోగా. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా మన ఇండియాలో అంటే మోడీ గారి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత యోగాకి సపరేట్గా ఒక డే అనేది కూడా మెన్షన్ చేశారు. యోగా అనేది దానివల్ల ఉన్న ప్రాముఖ్యతలు ఆయన ఆసనాలు వేస్తూ ఇట్లా చూశారు. చాలామంది కూడా మైండ్లో ఏముంటుందంటే యోగా అనేటప్పటికీ ఆసనాలు వేయడం వరకే అనుకుంటారు. ఎందుకు ఇలా అనుకుంటారు? అసలు యోగా అంటే ఏంటి? అలా యాక్చువల్గా యోగా అంటే మీరు అన్నట్టు అందరి దృష్టిలో ఎలా ఉంటుందంటే, యోగా అంటే ఆసనాలు వేయడము, లేదా ప్రాణాయామ చేయడము, లేదా మెడిటేషన్ చేయడము, ఇదే యోగా అనే ఒక అపోహ అందరిలో ఉంది. యోగా అంటే అది కాదు, అదొకటే కాదు, అది కూడా యోగాలో ఒక భాగము. ఆసనాలు వేయడము, ప్రాణాయామం చేయడము, మెడిటేషన్ చేయడము, ఇదంతా కూడా యోగాలో ఒక భాగము. అదే యోగా కాదు. అదే యోగాని ఎవరైతే చేస్తారో వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. అదే యోగాని ఎవరైతే చేస్తారో యోగా ద్వారా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు 100% తీసుకోలేరు. ఓకే. మీరు ఒక వర్క్ చేస్తారు, ఆ వర్క్లో మీరు 100% ఎఫర్ట్ పెడితే రిజల్ట్ వస్తుంది. మీకు కొంత నాలెడ్జ్ ఉంది అంటే మీకు చెప్పే మాస్టర్ అలా ఉన్నాడు అనుకుందాం, మీకు కొంత వరకు వస్తుంది. ఈ యోగా ప్రాక్టీషనర్స్ కూడా ఎలా ఉన్నారంటే యోగాని యాజ్ ఏ ఫిజికల్ లెవెల్లో చూస్తున్నారు. యోగా అంటే ఫిజికల్ లెవెల్ కాదు. ఓకే. అదొకటే కాదు, మనకి పంచకోశాస్ ఉంటాయి, 5 లేయర్స్ అంటాము. ఈ ఎలా ఉంటాయంటే పంచభూతాస్ ఎలాగైతే ఉన్నాయో 5 ఎలిమెంట్స్, అట్లాగే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ ఉంటుంది. ఇది చాలామంది యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తెలియదు. అంటే పంచచక్రాలు అని అంటారు. చక్రాస్ వేరు, 7 చక్రాస్ ఉంటాయి, అది డిఫరెంట్ సబ్జెక్ట్. యాక్చువల్గా మనం యోగా కోసం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ 3 విషయాలు మాట్లాడుకోవాలి. ఓకే. ఒకటి ఫిజికల్ బాడీ, మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని ఫిజికల్ బాడీ అంటాం. దాన్ని మన సంస్కృతంలో యోగా టెక్స్ట్ లాంగ్వేజ్లో స్థూల శరీరము అంటాం. ఓకే. రెండోది సటిల్ బాడీ. సటిల్ బాడీ అంటే విచ్ వీ కెనాట్ సీ. ఫిజికల్ బాడీని వీ కెన్ సీ, మనం చూస్తున్నాం మన బాడీని. సటిల్ బాడీని మనం చూడలేం. ఈ సటిల్ బాడీకి ఎలా ఉంటుందంటే ఈ ఫిజికల్ బాడీ తర్వాత ఒక లేయర్ ఉంటుంది, హై లేయర్ సటిల్ బాడీ, ఇది రెండోది. మూడోది కాజల్ బాడీ.
ఈ యొక్క కాజల్ బాడీని సూక్ష్మ శరీరము, తర్వాత వచ్చేటటువంటి కారణ శరీరం అంటాం. ఇప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ 3 శరీరాలు మన బాడీలో ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫిజికల్ బాడీ, సెటిల్ బాడీ అండ్ కాజల్ బాడీ. మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆసనాస్ అనేవి ఫిజికల్ బాడీకి మాత్రమే చేస్తున్నాం. వాట్ అబౌట్ సెటిల్ బాడీ అండ్ కాజల్ బాడీ? సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. ఇప్పుడు యోగా కోసం మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క 3 శరీరాలు, పంచకోశాసు, పంచేంద్రియాలు, అలాగే పంచప్రాణాసు, ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన, షట్చక్రాలు, చక్రాస్ ఉంటాయి, అలాగే నాడీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి 72,000 నర్వ్స్ ఉంటాయి మన బాడీలో, విచ్ మెడికల్ కెనాట్ సీ. ఓకే, అదంతా కూడా ఎట్లా ఉంటుంది మన యొక్క సూక్ష్మ శరీరంలో, సటిల్ బాడీలో ఉంటాయి. ఇప్పుడు చాలామంది చక్ర మెడిటేషన్ చేస్తుంటారు. ఈ చక్ర మెడిటేషన్లో ఈ స్థూల సూక్ష్మ కాజల్ బాడీని ట్రైన్ చేయకుండా ఇడ అండ్ పింగళ నాడీస్ అని ఉంటాయి. సో ఇడనాడి పింగళ నాడీస్ రెండు మనం బ్యాలెన్స్ చేస్తూ ఎప్పుడైతే ఇడ అండ్ పింగళ సుషుమ్న నాడి ఒకటి ఉంటుంది. సుషుమ్న నాడి అనేది మధ్యలో ఉంటుంది, ఎడ అండ్ పింగళ లెఫ్ట్ రైట్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఇడ అండ్ పింగళ నాడీస్ బాడీలో ఇలా టర్న్ అవుతాయో, ఎక్కడైతే ఈ రెండు కలుస్తాయో సుషుమ్న నాడి దగ్గర, అప్పుడు చక్రాస్ ఏర్పడతాయి. ఇప్పుడు మనం చక్రాస్ మెడిటేషన్ చేయాలంటే ముందు ఏం చేయాలి? ఈ నర్వస్ని కామ్ డౌన్ చేయాలి. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వచ్చేసి జస్ట్ చక్ర మెడిటేషన్ కోసం తీర్చేస్తుంటారు. కొంతమంది వర్కౌట్ అవుతుంది, కొంతమంది వర్కౌట్ కాదు. వర్కౌట్ అవ్వడానికి కారణం ఏంటంటే ముందు మనలో ఉన్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయాలి, మన మైండ్ని కామ్ చేయాలి, ఈ నర్వస్ సిస్టమ్ స్లో డౌన్ చేయాలి, ఈ నాడీని బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైతే మనం ఎప్పుడైనా సరే ఒక మొబైల్ తీసుకుని ఇలా అని బ్లో చేస్తే ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ వస్తుంది. ఎందుకంటే రెండు కూడా ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా మనం బ్రీతింగ్ తీసుకోలేము, ఏదో ఒకటి డామినేట్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మీ బాడీలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ రెండు మనం ప్రాణాయామం చేసి రెండు బ్యాలెన్స్ చేస్తే సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుందో చక్ర మెడిటేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చక్ర మెడిటేషన్ అనేది బాగా పాపులర్గా, అంటే ఏదైనా అట్రాక్ట్ చేయాలంటే మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు మనకి మెడిటేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ బీజ మంత్రాలతోటి వీళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమంది వర్కౌట్ అవ్వడం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కేవలం సబ్జెక్ట్ తెలియకపోవటం. సార్, ఇప్పుడు ఒక విషయం అడగనా? మీరు ఇప్పుడు ఒకటి చెప్పారు ఏంటంటే మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కూడా సో ఒక్క నోస్ నుంచి మాత్రమే ఎక్కువ తీసుకుంటాము, ఇంకో దాని నుంచి తక్కువ తీసుకుంటాము అనేది. అది యూజువల్గా ఎక్కువ మందికి అలాగే ఉంటుంది కదా. అంటే రెండు పర్ఫెక్ట్గా తీసుకున్నా అంటే అప్పుడు మనకు బ్యాలెన్స్డ్ బాడీ ఉన్నట్టు. ఎస్, ఇదేందో ఉందంటే మనకి బాడీలో ట్రైన్డ్ అన్ట్రైన్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకి బాడీకి అవసరం కాబట్టి బ్రీతింగ్ తీసుకుంటున్నాం, ఓకే, అది మనం తీసుకోవట్లేదు, బాడీ తీసుకుంటుంది. మీకు తెలుసు కదా బ్రీతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ అని. ఇప్పుడు బ్రీతింగ్ లేకపోతే మన లైఫే లేదు. మీరు ఫుడ్ లేకపోయినా, వాటర్ లేకపోయినా, నిద్ర లేకపోయినా కొన్నాళ్ళు ఉండగలుగుతారు. అదే నోస్ మూసుకుని ఎన్నాళ్ళు ఉండగలుగుతాం? సెకండ్స్. కొంతమంది ప్రాక్టీస్ చేసిన మినిట్, 1, 2, 3, మ్యాక్సిమం 5 minutes, అంతమంది కంటే ఎక్కువ ఉండలేం. బట్ నా డే టు డే లైఫ్లో బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే, స్ట్రెస్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక డిమాండింగ్ సిచ్యువేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని మన కంట్రోల్లో ఉండదని మనకు తెలిసినప్పుడు మనకి స్ట్రెస్ అంటాం. నేను ఒక పని చేయాలి, నేను ఇక్కడ రావాలి స్టూడియోకి, నన్ను మీరు 2 o'clock రమ్మన్నారు, నేను ఎన్ని గంటలు బయలుదేరాలి? నేను కుక్కడపల్లిలో ఉంటాను, ఈరోజు అక్కడ దిగాను. నేను దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో దిగి నేను కుక్కడపల్లి వచ్చాను, కుక్కడపల్లిలో ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నుంచి రావాలి, నేను ప్లాన్ చేసుకోవాలి. అంటే 2 o'clock రీచ్ అవ్వాలి అంటే నేను అట్లీస్ట్ 1 hour ముందే రీచ్ అవ్వాలి. నేను గూగుల్ చెక్ చేస్తే 40 minutes అని చెప్పింది. నేను 40 minutes అనుకోండి, నేను స్టార్ట్ అయ్యాను అనుకోండి, నాకు మధ్యలో ఎక్కడో ట్రాఫిక్ ఏర్పడుతుంది, నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సార్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, సో విల్ ఐ రీచ్ ఆర్ నాట్ అని అక్కడ నుంచి నాకు మైండ్లో థాట్ రిలీజ్ అవుతుంది. అది టెన్షన్ కింద స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ క్లియర్ అవ్వదు, డ్రైవరు ట్రై చేస్తున్నాడు, నేనేమో గో హెడ్ మేక్ ఇట్ ఫాస్ట్, గో ఫాస్ట్. అక్కడ నాకు ఏమవుతుంది, నా మైండ్లో స్ట్రెస్. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ అని ఒక నర్వస్ సిస్టమ్ ట్రిగ్గర్ అయ్యి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేయడం మొదలు పడుతుంది. అక్కడ నుంచి మనకు బాడీలో కొన్ని యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండిపోయి మనము ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఈ యొక్క మనం యోగాలో డీప్గా ఆలోచిస్తే ఈ నాడీస్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మనకి ఈ స్ట్రెస్ రూపంలో బయటకు వచ్చి ఇంబ్యాలెన్స్ రావటము, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావటము,
ఇప్పుడు WHO కూడా ఏం చెప్తుందంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ నథింగ్ బట్ ఎక్సెసివ్ స్పీడ్ ఆఫ్ మైండ్. అంటే మైండ్ ద్వారా అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తుంది. ఇట్ ఈస్ నాట్ మీ హూ టోల్డ్ ఇట్, ఇట్ ఈస్ ద WHO హూ రివీల్డ్ ఇట్. ఏంటంటే మనము అక్కడ స్ట్రెస్ అనేది కరెక్ట్గా, అంటే స్ట్రెస్ ఏం లేకుండా కూల్గా పెట్టుకున్నామంటే బ్లడ్ ప్రెషర్ రాదు, బ్లడ్ ప్రెషర్ నుంచి షుగర్ రాదు, షుగర్ నుంచి మరొకటి అన్నీ ఏం రాకుండా ఉంటుంది. ఎస్. సో మనం ఏం చేయాలంటే ప్రాపర్గా మనం అన్నీ కూడా ఒక డిజైన్ మోడ్లో వెళ్ళాలి, ప్లాన్డ్ మోడ్లో వెళ్ళాలి. యోగా కూడా అదే చెప్తుంది, కామ్ డౌన్ యువర్ మైండ్. ఓకే. సో యోగ వశిష్ట మన ప్రశమన ఉపాయో యోగ అంటాడు. ఆయన ఏమంటారంటే, నీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ నువ్వు చేయని అవసరం లేదు. ఓకే. ఎప్పుడైనా మనం డిస్టర్బ్ అయ్యేవాడు ఏం చేస్తాము, మూవీనో లేకపోతే యూట్యూబ్నో లేకపోతే ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం. ఆ డిస్టర్బ్ అవ్వడానికి వచ్చే స్థితి ఏంటో అది మీరు తెలుసుకోవాలి. అదే కామ్ డౌన్. మీరు ఏదైనా సరే మీరు చేస్తున్న పనిని 100% ఎఫర్ట్స్ తోటి ప్లాన్డ్గా ట్రైన్డ్గా చేయగలిగితే యూ నాట్ హ్యావ్ ఎనీ స్ట్రెస్. ఓకే. సో ఇప్పుడు యోగా డైలీ చేయడం వల్ల, సో మీరు అన్నట్టు, సో ఓన్లీ ఫిజికల్ యోగానే కాకుండా సో ఇంటర్నల్ యోగా టైప్లో, సో సూక్ష్మ కానీ, సో స్థూల, సో కారణం ఈ 3 దానిలను మనం యాక్టివేట్ చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటారు? ఏమీ లేదండి. మనం కేవలం మన యొక్క డే టు డే లైఫ్లో కొన్ని ప్రిన్సిపల్స్ని మనం అప్లై చేసుకుంటే కనుక మనము ఈ యొక్క 3 బాడీస్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఫిజికల్ బాడీకి మనకేం కావాలంటే ఎక్సర్సైజ్ కావాలి. అవి మనం ఏం చెప్తాము, యోగాలో ఆసనాలు వేస్తాం. సో వై ఆసనాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దెన్ అదర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక వాకింగ్, జాగింగ్, జిమ్, ఏదైనా హిప్ హాప్, బాడీ పంప్, బాడీ కంబట్, ఇట్లా డిఫరెంట్ వెస్టర్న్ స్టైల్ ఎక్సర్సైజ్ చేసినా సరే ఎక్కడా కూడా మన బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వేర్ యాజ్ యోగా we concentrate on breathing. Not only concentrating, we coordinate our breath with the body movements. ఇప్పుడు నేను జుమ్మా చేశాను అనుకోండి, ఇలా మూవ్ చేస్తాను, ఇలా డాన్స్ చేస్తాను, ఇది మన కోఆర్డినేషన్ లేదు. మైండ్ ఒక చోట ఉంది, బాడీ ఒక చోట ఉంది. యోగాలో మనం ఏం చేస్తామంటే, నేను అర్ధకట్టి చక్రాసనం అని ఒకటి ఉంది. దీన్ని ఇలా బ్యాలెన్స్, ఇక్కడ నుంచి నేను బ్రీదింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. నెమ్మదిగా బ్రీదింగ్ ఇలా తీసుకుంటూ ఈ మూమెంట్స్ ఎట్లా మూమెంట్ అవుతుంది నేను కోఆర్డినేట్ చేస్తాను. ఈ రెండిట్ల మధ్య ఇలా కోఆర్డినేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నా బాడీ స్ట్రెచ్ అవుతుంది, నా బ్రెత్ ఇంకా పైకి వెళ్తుంది. కావలసినంత బ్రెత్ని బాగా తీసుకుని స్ట్రెచ్ చేస్తాను. నా మైండ్ ఎక్కడుంది, ఇక్కడే ఉంది. ఎక్కడ ఉందంటే బ్రీతింగ్ మీదే ఉంది. ఎందుకంటే బ్రీతింగ్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ టు కనెక్ట్ యువర్ బాడీ అండ్ మైండ్. ఓకే. ఇది యోగాలోనే దొరుకుతుంది. ఇంకెక్కడ మీరు యూ టేక్ ఎనీ exercise. That is why yoga is more powerful than any kind of exercise. Asanas. సో ఆ ఆసనాలు మన ఫిజికల్ బాడీ స్థూల శరీరానికి ఉపయోగపడుతుంది. ఒకటి సూక్ష్మ శరీరానికి మనం ఏం చేయాలంటే, రెగ్యులర్గా మన బ్రీతింగ్ అనేది ఇన్వాలంటరీగా జరుగుతుంది. మన ప్రమేయం లేకుండా బాడీకి అవసరం కాబట్టి జరుగుతుంది. మనం వాలంటరీ బ్రీతింగ్ ఇవ్వాలి, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి. నాడీ శుద్ధి ప్రాణాయామం ఉంది. ఇందాక మనం నాడీస్ కోసం మాట్లాడుకున్నాం, 72 నర్వస్ అని. ఇప్పుడు దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఇట్స్ క్లెన్జింగ్. క్లెన్జింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఈ యొక్క ఏదైతే లోపల ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, బ్లాకేజ్ కావచ్చు, దీన్ని అన్ని మనం ఏం చేయాలంటే రిలీజ్ చేయాలి. అది ఎలా రిలీజ్ చేయాలో ప్రాణాయామం చేస్తూ, నాడీ శుద్ధి ప్రాణాయామం అంటే ఇక్కడ ముద్ర వేసి ఇట్లాగా నాసికాగ్ర ముద్ర అంటాం. ఈ తమ్ముని ఇక్కడ పెట్టి, ఈ రింగ్ ఫింగర్ని ఇక్కడ పెట్టి, ముందు 2 నోస్ ద్వారా, 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలిని వదిలేస్తాం, ఎక్సేల్ చేస్తాం. అప్పుడు కుడి ముక్కు రంధ్రం క్లోజ్ చేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా మనము గాలి పీల్చుకుంటాం. క్లోజ్ చేసి రైట్ ద్వారా వదులుతాం. మళ్ళీ రైట్ ద్వారా పీల్చుకుని లెఫ్ట్ ద్వారా వదులుతాం. సో ఆల్టర్నేటివ్ చేసుకుంటాం. ఇది ఒక ప్రాసెస్. అంటే స్టార్ట్ విత్ ద లెఫ్ట్ అండ్ బ్రీద్ ఇన్ ఫ్రమ్ ద లెఫ్ట్, బ్రీద్ అవుట్ టు ద రైట్, అండ్ అగైన్ బ్రీద్ ఇన్ త్రూ ద రైట్ అండ్ బ్రీద్ అవుట్ టు ద లెఫ్ట్. దిస్ ఇస్ 1 సైకిల్. అట్లీస్ట్ మినిమం 9 రౌండ్స్ చేయగలిగితే కనుక యూ స్టార్ట్ క్లెన్జింగ్ యువర్ నర్వస్ సిస్టమ్, నాడీస్. ఇది మనకు సూక్ష్మ శరీరంలో అవుతుంది, సటిల్ బాడీలో అవుతుంది. ఇప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అనేది కారణ శరీరం ఉంది, కాజల్ బాడీ. అది ఎలా ఉంటుందంటే మనం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఎట్లా అంటే, ఇప్పుడు మన బాడీ క్లెన్స్ అయింది, ఇంటర్నల్ బాడీ, సటిల్ బాడీ కూడా స్ట్రెంత్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడే మనం చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నోయింగ్ వన్ ఈజ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
మనం సక్సెస్ అవ్వాలనుకోండి అన్నీ తెలుసుకోని అవసరం లేదు. ఏ ఒక్కటి తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో ఆ ఒక్కటి ఏంటి? ఇంతకు ఏంటి సార్ అది? మీరు చెప్పండి. తెలిసిన తర్వాత తెలియదు. చాలా మందికి మనకి వింటా ఉంటాం ఈ పదాలు, కానీ ఇదా అనేది తెలియదు. ఇప్పుడు మనకి సూపర్ కంప్యూటర్ ఉంది. సూపర్ కంప్యూటర్ ద్వారా చాలా ఇన్వెన్షన్ చేయొచ్చు. యా. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ ద్వారా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చేతిలో ఉందనుకోండి, ఆయన సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నారు. ఆయన ఏం చేశాడు? న్యూరోలింక్, స్పేస్ ఎక్స్, సూపర్ కంప్యూటర్ ద్వారా అది యూజ్ చేసి ఆయన సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నార్మల్గా జనరల్గా ఒక నార్మల్ పర్సన్, టిపికల్ ఇండియన్ ఉన్నాడు. సో ఈ సూపర్ కంప్యూటర్ని ఎలా వాడతాడంటే మొబైల్ రీల్ చూడటానికి, యూట్యూబ్ చూడటానికి, లేకుంటే రెగ్యులర్గా సొసైటీలో ట్రెండ్ ఏమి నడుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారిది ఇష్యూ నడుస్తుంది, అది లేకుంటే రేవంత్ గారు ఏమంటున్నారు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ గుడ్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, బట్ యూ షుడ్ నాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. ఓకే, అంటే మనం దానిలో గురించి జస్ట్ పట్టించుకున్నట్టు ఉండాలి, కానీ ఇన్వాల్వ్ ఎక్కువ అవ్వకూడదు. ఇప్పుడు ఈ సూపర్ కంప్యూటర్ ఆ ఒక్కటి ఏంటంటే మన మైండ్. ఓకే, సూపర్ కంప్యూటర్ అనేది మన మైండ్. మన మైండ్ని మనం ప్రాపర్గా వాడగలిగితే ఇట్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్ అండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, సక్సెస్ఫుల్ కాని యొక్క మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఉన్నాడు. వాడు ఎక్కువగా దేనికోసం ఆలోచిస్తాడు? వాడు ప్రాబ్లం కోసం ఆలోచిస్తుంటాడు, సొల్యూషన్ వెతుక్కోడు. ఒకవేళ సొల్యూషన్ తెలిసినా సరే టువర్డ్స్ దానికి డ్రైవ్ చేయడు. ఎందుకంటే వాడు మైండ్ని ఆ విధంగా ట్రైన్డ్ చేశాడు, ఎక్కువగా దాన్ని ఆలోచిస్తున్నాడు. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే యద్భావం తద్భవతి అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుంది. ఎక్కువగా ఈ అన్సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తి దేనికోసం ఆలోచిస్తున్నాడంటే, ఇప్పుడు ఈ ఫెయిల్ అయినటువంటి విషయాల కోసం వాడుతున్నాడు. వాడు సూపర్ కంప్యూటర్ దేనికోసం వాడుతున్నాడు? నేను ఇలా అయ్యింది, నాకు ఇలా జరిగింది, నా జీవితంలో జరిగింది, వేరే వారికి డబ్బులు ఇచ్చాను, మోసపోయాను, బిజినెస్ పెట్టాను, నాకు ఎదుటి వ్యక్తిని నమ్మి, నాకు సొంత ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, నా రిలేటివ్ అని నమ్మి పెట్టాను, నన్ను మోసం చేశాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. రెగ్యులర్గా ఒక థాట్ని రిలీజ్ చేస్తున్నాడు. ఆ ప్రతి థాట్కి ఒక ఫీలింగ్ ఉంటుంది, ప్రతి ఫీలింగ్కి ఒక ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎమోషను నెగిటివ్ ఎమోషనా, పాజిటివ్ ఎమోషనా? ఇప్పుడు ఇతను బాధపడుతున్నాడు, అది నెగిటివా పాజిటివా? మీకు మంచి లక్కీ డ్రా వచ్చింది, లేకుంటే మీకు మీ యొక్క కంపెనీ మీకు ఫారెన్ ట్రిప్ ఇచ్చింది, మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కిక్ ఇస్తుంది. మీరు మంచి వైబ్రేషన్, హ్యాపీగా ఉంటారు. మీరు ఏ ఎమోషన్లో ఉన్నారు? హ్యాపీ ఎమోషన్. ఇక్కడ బాధపడే వ్యక్తి, అన్సక్సెస్ఫుల్ అవ్వకుండా చెప్పిన విషయాలు చాడీలు చెప్పే వ్యక్తి, గాసిప్ చెప్పే వ్యక్తి మైండ్ సెట్ ఎక్కువ కూడా నెగిటివ్గానే ఉంటుంది. వాడు సక్సెస్ వరకు వెళ్ళటానికి ట్రై చేస్తాడు, వెళ్ళలేడు. ఎందుకంటే యూనివర్స్లో అబండెన్స్ లైఫ్ ఉంటుంది, అబండెన్స్ ఉంది. నీకు ఏది కావాలని సరే, ఒక ఎలాన్ మస్క్ అంత సాధించినప్పుడు సాధారణంగా కొన్ని ఏళ్ల కిందట రైట్ బ్రదర్స్ నేను కూడా పక్షిలాగా ఎగరాలని అనుకున్నాడు కాబట్టి ఈ రోజుని మనం ఫ్లైట్లో ట్రావెల్ చేయగలుగుతున్నాం. ఆ థామస్ అల్వా ఎడిసన్ నేను రాత్రిని కూడా నేను వర్క్ చేసుకోవాలి నేను అనుకున్నాడు. సో ఇన్వెన్షన్ చేసిన ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఆయన ఈ రోజు మనం ఈ లైట్లో ఇక్కడికి వచ్చి మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ పవర్ ద్వారా రకరకాల టెక్నాలజీని, రకరకాల ఇన్వెన్షన్ని, రకరకాలుగా, అంటే మనము ఇంతకుముందు మాన్యువల్గా చేసే దాన్ని అన్నింటి కూడా ఇప్పుడు పవర్ని ఉపయోగించి మనం చేస్తున్నాం. అంటే అతను అనుకున్నాడు కాబట్టి చేశాడు. ఈ సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి మైండ్ సెట్ ఏమో పూర్తిగా ప్యూర్ కాన్షియస్నెస్ తోటి, అవేర్నెస్ తోటి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటుంది. అదే సక్సెస్ఫుల్ కాని యొక్క వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, వాడు ఎప్పుడు నెగిటివ్ మీలో ఉంటాడు. మీరు ఎంతైనా మాట్లాడండి, మళ్ళీ వీడు ఎక్కడికి వస్తాడంటే ఆడి ప్రాబ్లమ్స్ దగ్గరికి వస్తాడు. మీరు ఎంతైనా వాడిని మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్తుంటారు, సరే అయ్యింది, ఇది అయిపోయింది, లీవ్ ఇట్, దిస్ నాట్ ద ఎండ్, సో యూ ట్రై అగైన్, డూ యువర్ డ్యూటీ, నువ్వు కంటిన్యూగా నువ్వు వర్క్ చేస్తుంటావు, వస్తుంది అని అంటాడు. బట్ ఇటు మైండ్ ఎక్కడ ఉంటుంది మళ్ళీ అంటే వీడు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు. ఈ ఎమోషనల్ అనేది కనెక్ట్ అనేది ఒక ఫీలింగ్ రిలీజ్ చేస్తుంది. ఆ ఫీలింగే ఎమోషనల్గా నెగిటివ్గా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఏం చేస్తాడంటే వాళ్ళ లైఫ్లో అన్నీ నెగిటివ్ అట్రాక్ట్ చేస్తాడు. మన మిత్రుల్లో, మన ఫ్రెండ్స్లో చాలామంది నేనేమనుకున్నా జరగట్లేదు రా, దగ్గర వరకు వస్తుంది కానీ జరగట్లేదు. నేను ఇంత ఈ ఇయర్ నాకు ఇది ప్రమోషన్ రావాలి, దగ్గర వరకు వచ్చింది, రాలేదు. నేను ఈ ఇయర్ జాబ్ రావాలనుకున్నాను, నాకు ముందు వరకు వచ్చింది, నాకు రాలేదు. ఈ విధంగా ఎందుకుంటారంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది నెగిటివ్గా ట్రైన్డ్ అయి ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు నమ్మినా నమ్మకపోయినా అది పనిచేస్తుంది.
ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ దిస్ యూనివర్స్ ఇస్ ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. యా. మీరు నమ్మకపోయినా లా ఆఫ్ గ్రావిటీ ఎంత బలంగా పనిచేస్తుందో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా యద్భావం తద్భావతి అనేది కూడా అంతే పవర్ఫుల్గా పనిచేస్తుంది అనడానికి ఇది ఒక్కటే కారణం. నిదర్శనం. మొత్తానికైతే ఈ యోగా ద్వారా కూడా సో మన ఫిజికల్ బాడీ అండ్ ఇంటర్నల్ బాడీ అలాగే కాస్మిక్ బాడీని కూడా మనం అయితే యాక్టివేట్ చేసుకోవడానికి సో మీరు చెప్పిన ఆ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా బాగా చాలా ఉపయోగపడుతుంది. ఓకే సార్. అండ్ అలాగే మీరు చాలామంది సెలబ్రిటీస్కి కూడా మీరైతే ట్రైన్ చేశారు. ప్రభాస్ గారికి కానీ మరి కాజల్ గారికి కానీ సమంత గారు ఇలా చాలామంది ఉన్నారు, లిస్ట్ పెద్దగా ఉంది. సో యూజువల్గా వాళ్ళు జిమ్స్కి వెళ్తారు, కానీ ఈ యోగాని ఎందుకు ప్రిఫర్ చేస్తారు? యోగా అనేది నాట్ ఓన్లీ ఫిజికల్ అని అనుకున్నాం కదా. సో జిమ్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే వాళ్ళు మజిల్స్ మీద మంచి ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. యోగా ద్వారా అంత మజిల్స్ బాగా డెప్త్గా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. అది కాకుండా యోగాలో మనం ఏమంటామంటే సాత్వికంగా ఉండాలంటాం. ఇప్పుడు 3 గుణాలు ఉంటాయి యోగా ఏం చెప్తుంది, 3 గుణాలు. ఫస్ట్ది తామసిక్, రాజసిక్, సాత్విక్. తామసిక్ అనేది లేజీ థింగ్. ఇప్పుడు మనం బయట తిండి అంతా కూడా జంక్ ఫుడ్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే తామసిక్ ఫుడ్ కింద వస్తుంది. ఓకే. ఇప్పుడు రకరకాలుగా వాడు చాలా అది పని చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఒక చోట నిలబడాడు, వాడు మైండ్ చంచలంగా పనిచేస్తుంది. వాళ్ళందరూ తామసిక్ పీపుల్. రాజసిక్ ఉంటుంది. తామసిక్ అంటే కొంచెం బెటరు. జంక్ ఫుడ్లో కూడా కొంచెం ఫుడ్ ఉంటుంది, మంచి ఫుడ్. సో అది రాజసిక్. ఇది స్పైసీస్ లేకుంటే పికిల్స్ ఇవన్నీ వస్తుంటాయి. అలాగే నాన్ వెజ్ ఇవన్నీ కూడా అందులోకి వస్తుంటాయి. సాత్విక్ ఉంటుంది, ప్యూర్ కామింగ్ అన్నట్టు. ఈ సాత్విక్ ఏంటంటే ప్యూర్ న్యాచురల్ ఫుడ్, అంటే అహింస లేకుండా తయారు చేసే ఫుడ్ ఏదైతే ఉందో అది సాత్విక్ ఫుడ్. ఈ వ్యక్తులు సాత్వికంగా ఉన్న వ్యక్తుల మైండ్ యొక్క కాము ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ అవ్వడానికి కావాల్సింది ఈ సాత్విక్ మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు మనము ఈ సెలబ్రిటీస్ అందరూ యోగా కాకుండా జిమ్ని ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే వీళ్ళు బాడీ బిల్డ్ చేసుకోవాలి. బాడీ బిల్డ్ చేసుకున్న తర్వాత మన పవర్ ఎక్కువ ఉంటుంది ఫిజికల్గా, కానీ మైండ్ని కంట్రోల్ చేసుకునే ఎబిలిటీ ఉండదు. ఇప్పుడు ఫిజికల్ ఫిట్గా ఉన్నాడు కానీ మెంటల్గా ఫిట్గా లేరు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫిజికల్ ఫిట్నెస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే. ఒక బాక్సర్ ఉంటారు, ఆయన రోజు బాక్సింగ్ చేస్తాడు. సో ఆయనకి ఏమనిపిస్తుంది, ఏది కనిపించినా బాక్సింగ్ చేయాలనిపిస్తుంది. మనం చాలా మంది చూస్తాం బాక్సింగ్ నేర్చుకున్న వాళ్ళు ఒక్కోసారి వాడిని కొట్టాడు ఈయన కొట్టాడు అనవసరంగా అనిపిస్తుంటుంది బౌన్సర్ లెవెల్ అందరూ. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫిజికల్ బాడీ మీద ఉన్న కంట్రోల్ మెంటల్ ఎబిలిటీ మీద ఉండదు. సో వీళ్ళు సెలబ్రిటీస్ యోగా ఎందుకు చేస్తారంటే నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్గా కామ్గా ఉండాలి. ఎప్పుడైతే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉందో అది మనం ఏ పని చేయడానికైనా సరే ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది జిమ్ ద్వారా రాదు, యోగా ద్వారా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దో యూ హ్యావ్ వెరీ బిగ్ మజిల్స్. సో యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. ఒక వ్యక్తి ఇలా నుంచి వెనక్కి ఇలా టర్న్ అవ్వగలుగుతాడు, ఆసనాలు ఎలాగైనా వేయగలుగుతాడు. ఇది ఫిజికల్గా అంటే మస్కులర్ బాడీ ఉన్నా లేకపోయినా. సో జిమ్ చేస్తూ కూడా ఈ యోగా చేయడం అనేది ఏంటంటే మజిల్స్ బాగా టైట్ అయిపోయి వీర్ అండ్ టేర్ అయిపోయి ఒకసారి మజిల్ టేర్ అయిపోతుంది. అవును, అవి అవ్వకుండా మనం చూస్తూ ఉంటాం. అవి అవ్వకుండా ఏం చేస్తామంటే ఈ యోగాలో స్ట్రెచ్చింగ్ చేపిస్తారు. ఈవెన్ జిమ్ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో బాడీ స్ట్రెచ్చింగ్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ యోగా. ఓకే. సో యోగా చేయడం వల్ల ఏంటంటే ప్యూర్గా మనం అలా చేయనవసరం లేదు, ప్రతిదీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ బ్రీతింగ్ అలాగే బాడీ మైండ్ సోల్ ఇవన్నీ కోఆర్డినేషన్ అవుతాయి. అందుకే సెలబ్రిటీ చాలామంది జిమ్ చేసినా చేయకపోయినా ఒకవేళ చేస్తున్న వాళ్ళు కూడా యోగాని కంపల్సరీ ఎందుకు చేస్తారంటే అందుకే నేను చూసాను, నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది జిమ్ అంటే చాలా ఇష్టం, మేబీ మీలాంటి వాళ్ళు మజిల్స్ ఉన్న వాళ్ళు జిమ్ అంటే ఇష్టం. అలాగని చెప్పి జిమ్ని వదులుకోకుండా 3 days జిమ్ చేస్తారు, 2 days యోగా చేస్తారు. సో బ్యాలెన్స్ చేయడం ట్రై చేస్తారు. సో దే వాంట్ టు లుక్ లైక్ ఎ వెరీ మస్కుల్ అండ్ బాడీ బిల్డర్గా కనపడాలి. సో అట్ ది సేమ్ టైం దే వాంట్ టు బి ఫిట్ విత్ మెంటల్ అండ్ ఎమోషనల్గా, అదేవిధంగా ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి. ఈ యోగా అనేది అలా ఉపయోగపడుతుంది. సెలబ్రిటీ ఎంచుకోవడానికి కారణం ఇదే. సార్ యూజువల్గా అన్ఈవెన్ టైమింగ్స్ అనేది ఉంటుంది, చాలా స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఫిలిం ఇండస్ట్రీ సైడ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డిసిషన్స్ అనేది కూడా క్విక్గా తీసుకోవాలి. సో ఆ టైంలో ర్యాండమ్గా రెస్పాండ్ అవ్వాలి. అలాంటి వాళ్ళకు ఈ యోగా అనేది ఉపయోగపడుతుందంటారా? 100% ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అంటే ఎందుకు ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడంటే తను తీసుకున్న నిర్ణయాల వల్లే. ఓకే. యు ఆర్ హియర్ టుడే బికాస్ ఆఫ్ యువర్ డిసిషన్. ఐ ఆమ్ హియర్ ఫర్ టుడే బికాస్ ఆఫ్ మై డిసిషన్. నేను దుబాయ్ నుంచి వచ్చి డైరెక్ట్గా మా ఊరు వెళ్ళాలి, మా ఫ్రెండ్ మిమ్మల్ని కనెక్ట్ చేసి ఇక్కడ రమ్మన్నాడు. సో నేను దుబాయ్ నుంచి కుక్కడపల్లి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. సో ఇట్ ఈస్ మై డిసిషన్. సో సంబడి హ్యాస్ టోల్డ్ మీ
బట్ స్టిల్ డిసిషన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. సో ఈ డిసిషన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఎబిలిటీ యోగా మనకిస్తుంది. ఓకే. సో రైట్ డిసిషన్ ఇన్ రాంగ్ టైం, రాంగ్ డిసిషన్ రైట్ టైం, బోత్ ఆర్ నాట్ గుడ్. యా. సో ఎప్పుడైతే రాంగ్ అండ్ రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకునే ఎబిలిటీ, ఆ స్టెబిలిటీ, క్యాపబిలిటీ, ఆ క్వాలిటీస్ మనకి యోగాని కామ్గా ఉండడం వల్ల విజన్ పెరుగుతుంది, మీరు చూసే దృష్టికోణం పెరుగుతుంది. ద వే యూ లుక్ ఎట్ ద సిచ్యువేషన్, ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ద పర్సన్ హూ డస్ యోగా అండ్ హూ డోంట్. ఓకే. సో అందుకే యోగా చేయడం అనేది చాలామంది మీరు సక్సెస్ఫుల్ పీపుల్ చూసారనుకోండి, ఎక్సర్సైజ్ చేస్తారు, ఇంకొంచెం నాలెడ్జ్ యోగా కోసం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు యోగా కూడా చేస్తారు. జిఎంఆర్ గారు, గంధి మల్లికార్జున గారు రెగ్యులర్గా యోగా చేస్తారు. నేను చెప్పినట్టు కల్లూరి కిరణ్ చంద్ర గారు రెగ్యులర్గా యోగా చేస్తారు. దెర్ ఆర్ హైట్స్ ఇన్ దర్ బిజినెస్. సో ఎందుకు చేస్తున్నారు అంటే దే నో ద వాల్యూ అండ్ డెప్త్ అండ్ ఇంపార్టెన్స్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా. సో వన్ షుడ్ డూ యోగా టు సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. ఓకే. అలాగే మరి ప్రభాస్ గారితో ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు సార్? ప్రభాస్ గారితో చాలా షార్ట్ టర్మే ఉన్నాను నేను. అది కూడా టువర్డ్స్ ఈ డార్లింగ్ మూవీ షూటింగ్ అన్నప్పుడు నేను కాజల్ గారితో నేను రామోజీ ఫిల్మ్ షూటింగ్లో ఉన్నాను. ఆ టైంలో ఆయన జిమ్ చేస్తూ యోగా చేయడం నా దగ్గర చేశారు. సో ఈ లైక్స్ యోగా. సో ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను, నాకు 2010 తర్వాత నేను దుబాయ్కి నాకు ఆఫర్ వచ్చిందని మూవ్ అయిపోయాను. సో 2010 నుంచి టిల్ టుడే ఐఎమ్ ఇన్ దుబాయ్. సో అక్కడ అంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా దుబాయ్ షేక్స్ కానీ, సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ యోగా మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు. ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే దే నో ద వాల్యూ ఆఫ్ యోగా నౌ. ఇంతకుముందు ఉన్నట్టు అంటే ఒక దశాబ్దం, ఒక డెకేడ్ ముందు ఒకలా ఉంది, ఇప్పుడు కూడా ఒకలా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అంటే స్పిరిచువాలిటీ అనో రిలీజియన్ కింద చూసేవారు, యోగాని రిలీజియన్ కింద చూశారు. ఎప్పుడైతే మోడీ గారు June 21 ఇంటర్నేషనల్ యోగా డే కింద డిక్లేర్ చేశారో అప్పటి నుంచి యోగాని ఐక్యరాజ్య సమితిలో ఓకే చెప్పిన తర్వాత అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్, గ్లోబ్, ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్ యోగాని ఒక మంచి వెపన్, ఒక వ్యక్తి పరిపూర్ణంగా సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన టెక్నిక్ ఏదైనా ఒకటి ఉందంటే అది ఒకటే యోగా అని మోడీ గారు బల్లగుద్ది చెప్పారు ఇంటర్నేషనల్ యోగా డే రోజుని. రాజే చేస్తూ ఉన్నప్పుడు మిగతా ప్రజలు కూడా ఫాలో అవడంలో తప్పేం లేదనిపించి చాలా మంది కూడా మోటివేట్ అయిపోయారు. సో ఆ రకంగా యోగా మీద ఉన్న ప్రాస్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోయింది. యాక్చువల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 2010 దుబాయ్ వెళ్ళాను. ఓకే. దట్ వాజ్ మై ఫస్ట్ విజిట్ ఫర్ దుబాయ్, ఈవెన్ ఫర్ అబ్రాడ్ ఫ్రమ్ ఇండియా. అక్కడ నాకు ఫస్ట్ రోజుని ఫస్ట్ క్లాస్ తీసుకోమని ఇచ్చారు. అందరూ అరబ్ వాళ్ళు వచ్చారు, లోకల్ ఎయిడ్స్. నేను అప్పటి వరకు నేను అనుకోలేదు, ఇక్కడ చాలామంది అంటే యోగాని హిందూ అనో లేకుంటే ముస్లిం చేయకూడదు, క్రిస్టియన్ చేయకూడదు అని అపోహ ఉండేది. ఇప్పుడు కాదు, ఒక 10 years బిఫోర్. ఇప్పుడు అది లేదు, అందరూ చేస్తున్నారు. యోగా అనేది యూనివర్సల్ సబ్జెక్ట్, యూనివర్సల్ ప్రాపర్టీ, అది ఎవరైనా చేయొచ్చు. సో నేను యోగా క్లాస్ చేస్తున్నప్పుడు నేను భయపడ్డాను, అది వీళ్ళందరూ ముస్లిమ్స్, ఇక్కడ లేడీస్ ముస్లిమ్స్ మనకు చేయరు, సో ఎట్లా చెప్పాలి ఏంటి. ఒకవేళ యాక్చువల్గా మనం ఏదైనా క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఓం సహనా భవతు సహనో భునక్తు అనే ప్రార్థనతో మనం స్టార్ట్ చేస్తాం, లేదా యోగేన చిత్తస్య పదేన వాచం అనే శ్లోకంతో మనం స్టార్ట్ చేస్తాం. ఈ రెండు కానప్పుడు ఓన్లీ సింపుల్గా కూర్చుండి జస్ట్ సిట్ కంఫర్టబుల్లీ, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us స్టార్ట్ విత్ ఓం అని చెప్పేసి ఓం అని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నాకున్న ఫీలింగ్ ఏంటి, వీళ్ళు అరబ్ వాళ్ళు, ఇది చెప్పొచ్చా చెప్పకూడదా? మా మేనేజ్మెంట్ నాకు చెప్పలేదు, నువ్వు ఎలా స్టిచ్ చేయాలి ఏంటి నాకు గైడెన్స్ ఇవ్వలేదు. నేను ఏం చేశానంటే ఏం చెప్పకుండా సింపుల్గా క్లాస్ని లూజనింగ్ ఎక్సర్సైజ్ తోటి స్టార్ట్ చేశాను. అప్పుడు మధ్యలో ఒక ఆమె బ్యాక్ ఉన్న ఆమె, సార్ ఎక్స్క్యూజ్ మీ అంది. ఎస్ మ్యామ్ ప్లీజ్ టెల్ మీ అంటే, నో వై డోంట్ యూ టెల్ యువర్ ప్రేయర్? ఓకే. ఐమ్ సారీ మ్యామ్ ఐ డోంట్ గెట్ యూ. నో బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ యోగా, so you have something to say, the prayer, a gratitude towards the person who has given to yoga. అంటే ఇప్పుడు యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మిన్. అంటే ఇదేంటి, పతంజలి మహర్షి మనకి అష్టాంగ యోగ కోసం చెప్పారు. అష్టాంగ యోగ మనం పాటించగలిగితే కనుక మొత్తం పరిపూర్ణమైనటువంటి లైఫ్ని, ఫుల్ సక్సెస్ఫుల్ లైఫ్ని మనము లీడ్ చేయగలిగాము అని ఓవరాల్ మీనింగ్ వచ్చేది అది. అదే కాకుండా యోగానే కాదు, శరీరానికి యోగాని ఇచ్చారు ఆయన, అది వాక్ శుద్ధి కోసం సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇచ్చారు, అలాగే ఆరోగ్యం కోసము ఆయుర్వేదాన్ని ఇచ్చారు. ఈ 3 మీనింగ్ వచ్చి ఆయనకి గ్రాటిట్యూడ్ చెప్పే విధంగా ప్రేయర్ ఉంటుంది. ఇది ప్రేయర్. నేను వాళ్ళకి తెలియదు అనుకున్నాను,
తెలుసు అనే విషయం నాకు తెలియదు. Okay. సో నేను ఇది స్టార్ట్ చేస్తాను, యూ కెన్ స్టార్ట్ విత్ అని చెప్పేసి ఆపి అందరూ కొంతమంది రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది న్యూగా వచ్చేవాళ్ళు ఉన్నారు. న్యూగా వచ్చేవాళ్ళకి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇట్ ఈస్ నాట్, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే నేను ఫస్ట్ టైం ఫస్ట్ క్లాసు చాలా ఫియర్తో ఉన్నాను. కానీ మీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మీరు గుర్తుపెట్టుకొని చెప్పారంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వచ్చింది. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఏంటంటే యోగా అనేది సో అందరికీ సంబంధించింది, yes. ఒక యూనివర్సల్ థింగ్. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు మతాలు కానీ మతానికి కులాలు కానీ సంబంధించిన భేదాలతో కులాలు అవసరం కానీ. అనేది లేనిది కాబట్టి అర్థమైంది. నైస్ సార్. ఏంటంటే కమింగ్ టు ద లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ యోగాని ఒక కెరియర్లా తీసుకొని ముందుకెళ్తున్న వాళ్ళకు సో మీరేం చెప్తారు? వెల్, నేను లాస్ట్ 14 years నుంచి దుబాయ్లో ఉండిపోయాను. నేను యోగా అలయన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది యోగా అలయన్స్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి యూఎస్ఏ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఒక బోర్డు క్రెడెన్షియల్ పెట్టి ఉన్నారు. ఇప్పుడు నాకుండే స్టూడెంట్స్ అందరూ ఫారినర్స్, నాకుండే టీచర్స్ కూడా ఫారినర్స్. నా దగ్గర టీచర్ ట్రైనింగ్ కోర్స్ అంటే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరూ కూడా ఫారినర్స్. వీళ్ళకి ఏంటంటే ఈ యోగా అలయన్స్ అఫిలియేటెడ్ ఉండేటువంటి సెంటర్లో యోగా చేస్తే వాళ్ళ కంట్రీలో వాళ్ళ టీచర్గా పనిచేయడానికి అవకాశం ఉంటుందని అదొక బిలీఫ్ సిస్టమ్. అది సాధారణంగా అబ్రాడ్ మీరు ఇండియా కాకుండా అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఈ దేశం కాకుండా వేరే దేశంలో వెళ్ళి మీరు పనిచేయాలనుకున్నట్లయితే ఈ యోగా అలయన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కింద వాళ్ళు చూస్తున్నారు. మీ సబ్జెక్ట్ ఉందా లేదా సెకండరీ, ఫస్ట్ ఆ యొక్క సర్టిఫికేట్ ఉందంటే సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళకి ఆ బౌండరీస్ అట్లా ఉంటాయి. ఓకే. సో నేను టీచ్ చేసేది ఏంటంటే 200 hours యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని ఒక కోర్సుని డిజైన్ చేసి మన ఇన్స్టిట్యూట్ ద్వారా యోగా అకాడమీ ద్వారా ఇప్పుడు వరకు 750 స్టూడెంట్స్ని మనం తయారు చేస్తాం. నైస్. సో నేను అక్కడే టీచ్ చేసాం, అక్కడే టీచర్స్ తయారు చేసాం. నాకుండే స్టూడెంట్స్ టీచర్స్ ఒక స్టూడెంట్స్ కూడా మన ఈ తెలుగు స్పీకింగ్ లేరు, ఇండియన్స్ ఉన్నారు. ముంబై, పంజాబ్ 2-3 ఉన్నారు. సో బట్ తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర కోర్స్ చేసేవాళ్ళు. నేనేమనుకుంటున్నానే ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి నేనేమి ఇచ్చామని ఆలోచించే మనస్తత్వం అనేటువంటిది నాకు ఎక్కువగా ఉంటుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఈ తెలుగు స్పీకింగ్ ఆడియన్స్కి సో ఒక 200 hours యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ని ఆన్లైన్లో జూమ్లో ఫ్రీగా ఇవ్వాలని ఒక 100 members మినిమం ఇవ్వాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచించాలి. సో నేను ఆ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి మనం ఫ్రీగా ఇవ్వగలిగితే అంటే ఎవ్రీ డోర్ కూడా మన యోగాని తీసుకెళ్ళగలుగుతాం. అది కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్. ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా వాట్ ఈజ్ యోగా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్త్రీ శరీరాసు, పంచకోశాసు, షట్చక్రాసు, ఇడనాడి, పింగళనాడి, సుష్మన నాడి, ఇవన్నిటి కోసం వాళ్ళు తెలుసుకుని బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేశారనుకోండి మరింతగా వాళ్ళకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లేదు వాళ్ళు దాంతోపాటు లైవ్లీహుడ్గా ప్రొఫెషనల్ కెరీర్గా వాడుకోవాలనుకోండి ఇది కూడా ఉపయోగపడుతుంది. లేదు ఇంకా మనం పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక ఆశ్రమంలో చేయాలంటే ద బెస్ట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ యోగా యూనివర్సిటీ ఏంటంటే ఎస్వేస స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన్, సింపుల్గా ఎస్ వ్యాస అని అంటారు, SVYASA. అది బెంగళూరులో ఉందండి. ఎందుకు దాన్ని నేను ప్రిఫరెన్స్ చేస్తానంటే ఇట్ ఈజ్ ఎందుకు దానికి ఒక ప్రయారిటీ ఉంది. దాని యొక్క వైస్ ఛాన్సలరు నాసా సైంటిస్ట్. అంటే అక్కడ నుంచి నాసా నుంచి డిజైన్ చేసి వచ్చి డెవలప్ చేసినట్టు యూనివర్సిటీ వాళ్ళు ఓన్లీ ఫిలాసఫికల్గా కాకుండా రీసెర్చ్ సైంటిఫిక్ వేలో కూడా రీసెర్చ్ చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ ద బెస్ట్ యోగా యూనివర్సిటీ. మీరు అక్కడ 1 month కోర్స్ ఉంటుంది, 3 months కోర్స్ ఉంటుంది, 1 year కోర్స్ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది, PG ఉంటుంది, డాక్టరేట్ ఉంటుంది. డాక్టర్స్కి అంటే ఒక మెడికల్ డాక్టర్ అది MBBS కావచ్చు, BNYS కావచ్చు, BAMS అంటే న్యాచురోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ డాక్టర్ కావచ్చు, వాళ్ళు కూడా MD ఇన్ యోగా. మీరు ఇప్పుడు వరకు మీరు MBBS చదివారు, ఒక మెడికల్లో మీరు డాక్టరు, మెడికల్ నాలెడ్జ్ని ఉపయోగించి యోగా సైన్స్ని కూడా యాడ్ చేసి యోగాలో MD అవడానికి ఉన్నటువంటి అన్ని కోర్సెస్ అక్కడ ఉన్నాయి. అక్కడ జాయిన్ అవుతే కనుక మీరు ఖచ్చితంగా మంచి మీ ప్రొఫెషనల్ కెరియర్గా పోబడుతుంది. నేను కూడా ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తినే. ఎందుకంటే నేను ఆ జాయిన్ అయ్యే ముందు నేను రీసెర్చ్ చేశాను. ఇప్పుడు కూడా నాకు తెలుసు చాలా యోగా సెంటర్స్ ఉన్నాయి. అలా ఏంటంటే సూపర్ఫిషియల్ అంటాం కదా, పైని వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇది డెప్త్గా ఉంటుంది. ఎవరికైనా డెప్త్గా యోగాలోకి వెళ్ళాలంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. నైస్ సార్. ఎందుకంటే ఈ క్వశ్చన్ పర్టికులర్గా రీసెంట్ టైమ్స్లో చాలామంది కూడా ఓన్లీ ట్రెడిషనల్ వేస్లో అంటే కొన్ని ఇప్పుడు అంటారు డాక్టర్, ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటివే కాకుండా
వాళ్ళ ప్యాషన్కి తగ్గట్టు కూడా అభిరుచులను సెలెక్ట్ చేసుకుని దాన్ని కెరీర్గా మలుచుకుంటున్నారు. ఎస్, మనం అంటే ఒక వ్యక్తి పరిపూర్ణంగా సక్సెస్ఫుల్గా ఉండాలండి. అంటే యోగా అనేది మనం ఎలా చూస్తున్నామంటే ఓన్లీ హెల్త్ ఆస్పెక్ట్ అని చూస్తున్నాం. లేదు, యోగాలో సైకాలజీ ఉంది, యోగాలో స్పిరిచువాలిటీ ఉంది, యోగాలో మీరు సక్సెస్ అవ్వడానికి కావాల్సిన స్ట్రెంత్, స్టామినా, స్టెబిలిటీ అన్నీ కూడా యోగా ద్వారా వస్తుంది. ఎప్పుడంటే మీరు విత్ ఇన్ ద డీప్లోకి వెళ్ళినప్పుడు. సో నా సజెషన్ ఏంటంటే, సో మీరు యోగాని యాజ్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్లో చూడకుండా యోగాని బాడీ, మైండ్, సోల్ని కనెక్ట్ చేసేది. ఈ కనెక్ట్ చేయటం వల్ల యూనివర్స్కి మనం కనెక్ట్ అవుతాము, మన థాట్ ప్రాసెస్ బాగుంటుంది, మనం తీసుకునే నిర్ణయాలు ఇంకా బాగుంటాయి. ఈ యోగాతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి కొన్ని టెక్నిక్స్ కూడా మనం నేర్చుకుని టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ యోగా ద్వారా ఆరోగ్యాన్ని, హెల్త్ని, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వెల్త్ని రెండు మిక్స్ చేసి మన లైఫ్లో మనం రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తే కనుక ఐఎమ్ షూర్ విత్ ఇన్ ద మంత్స్ యూ విల్ అచీవ్ యువర్ గోల్. అంటే 10 yearsలో అచీవ్ అవ్వాల్సిన గోల్ని విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1-2 yearsలో అచీవ్ చేయవచ్చు. ఈ రెండిట్లకి అంత పవర్ ఉంది. రెండిట్లు కూడా మనం కనెక్ట్ అయ్యేది ఏంటంటే మైండ్. మనం ఏదైతే స్టార్టింగ్లో సూపర్ కంప్యూటర్ మైండ్ అనుకున్నామో, ఆ సూపర్ కంప్యూటర్ ఇదే. ఇప్పుడు యోగాలో మనం ఏం చేస్తాం, మీ మైండ్ని కంట్రోల్ చేసుకుని ఆసనాలు చేస్తూ మీ స్పిరిచువాలిటీని, మీ గెయిన్ని, మీ నాలెడ్జ్ని పెంచుకుండి అలైన్ కావండి, బాడీ, మైండ్, సోల్ అలైన్ కావండి అని చెప్పేసి యోగా చెప్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే యద్భావం తద్భవతి, మీరు ఎక్కువ ఏదైతే ఆలోచిస్తారో అదే మీరు అవుతారని చెప్తుంది. సో యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని వివేకానంద గారు చెప్పారు. సో ఇక్కడ మన యోగా ద్వారా మైండ్ని కామ్ చేసాము. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కామ్ చేసిన మైండ్లో ఒక మంచి థాట్ని రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేసే విధంగా మంచి ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చేది భయపడకుండా మీరు మీ యొక్క శక్తిని, మీలో ఉన్నటువంటి ఎనర్జీని మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, మీరు మీ లైఫ్ ఇది కాదు. మీరు ఆలోచించండి, మీరు డిగ్రీలో ఇంజనీరింగ్ అదే మీరు ఏదైనా మీరు ఎడ్యుకేషన్ చదివేటప్పుడు మీకు మార్క్స్ వస్తున్నాయి, మీ యొక్క క్యాపబిలిటీ అదేనా? ఆలోచించండి. కొంచెం కష్టపడి ఇంకొంచెం ప్రాపర్గా ఎగ్జామ్ రాసి ఇంకొక గంట, ఇంకో 2 గంటలు మీ లైఫ్లో కొంచెం స్పెండ్ చేసి బాగా చదువుంటే బెటర్గా వచ్చేవేలేవా? ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు. సో నేను సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనకు తెలీదు, సబ్జెక్ట్ తెలిసింది, మీరు అప్లై చేయండి. యూ మైట్ హ్యావ్ యువర్ సర్కమ్స్టెన్సెస్లోనే చాలా యోగా సెంటర్లు ఉంటాయి, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే వాళ్ళు ఉన్నారు, మేము కూడా ఆఫర్ చేస్తున్నాం. వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. యూజ్ ద బోత్ టెక్నిక్స్ అండ్ ఐ వాంట్ టు సీ యూ ఆల్ ఫర్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ. ఇదేదో పర్సనల్గా నాకు చెప్పినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే.